రోజా దారెటు రోజా చెన్నైకి తన మకాన్ని మార్చబోతుందా? రాజకీయ రంగంలో రోజా భవిష్యత్ ఏంటి? ఏపీ ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ ఎంత పాపులర్ అయ్యారో అదే క్రేజ్, అదే బర్నింగ్ టాపిక్ గా రోజా నిలిచింది. మొన్న జరిగిన ఏపీ ఎలక్షన్స్ లో ఓడిన రోజా తన అడుగులు ఎటువైపు వేయబోతుంది? 2019లో జరిగిన ఎలక్షన్స్ లో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గెలిచిన రోజా కొంతకాలానికి టూరిజం మంత్రిగా పనిచేశారు. ప్రజలు తమకు ఏదైనా మంచి చేస్తారు అని రోజాని నమ్మి ప్రజలు గెలిపిస్తే రోజా చేసిన పని ఏంటి? 24 గంటలు జగన్ భజన. రోజా తన నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి ఏంటో గానీ చేసిన జగన్ భజనే ఎక్కువ. గూగుల్లో రోజా అని సెర్చ్ చేయగానే జగన్ ని పొగిడినటువంటి వీడియోలు లేదా పవన్ కళ్యాణ్ ని తిట్టేటువంటి వీడియోలు మాత్రమే ఎక్కువగా కనిపిస్తాయి. ఎలాగైనా స్క్రీన్ మీద కనిపించాలి, 10 మంది నోళ్ళల్లో ఉండాలి అన్న కాన్సెప్టో ఏమో తెలియదు కానీ మొత్తానికి రోజా మాటలు వీడియోలు వైరల్ అయ్యేవి. సోషల్ మీడియాలో ఒక హాట్ టాపిక్ గా నిలిచేది. రోజా అటు చంద్రబాబు నాయుడిని ఇటు పవన్ కళ్యాణ్ ని తిట్టడమే కాక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా ఘోరంగా తిట్టేది. ఇదిలా ఉంటే మొన్న జరిగిన ఎలక్షన్స్ లో వైఎస్ఆర్సీపీ ఘోరంగా ఓడిపోయింది. రోజా తను గెలిచిన నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి చూసైనా ప్రజలు భయపడి మీ సేవలు మాకు ఇక అవసరం లేదు అని ప్రజలు తీర్పునిచ్చారు. మొన్న జరిగిన ఎలక్షన్స్ లో రోజాకి సీటు ఇవ్వద్దని సొంత పార్టీ వాళ్లే వ్యతిరేకించారు. అయినా జగన్ రోజాకి సీట్ ఇచ్చారు. కానీ రాబోయే ఎలక్షన్స్ లో రోజాకి సీట్ ఇవ్వడం దాదాపు అసాధ్యమే. మరి రోజాకి సీట్ ఇవ్వకపోతే మరి తమ వేరే పార్టీలోకి వెళ్లే అవకాశం ఉందా? కానీ రోజా మారే పార్టీ ఏది? ఏపీలో ప్రధాన పార్టీలైనటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ, వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్. టీడీపీ, జనసేన పార్టీలు అయితే తమ దరిదాపుల్లో కూడా రానియవు రోజాని. మరి ఇటువంటి పరిస్థితుల్లో రోజా ఏం డిసిషన్ తీసుకోబోతుంది? కాలమే సమాధానం చెప్పాలి. ఇదే కోవలోకి పేర్ని నాని, కొడాలి నాని, అంబాటి రాంబాబు వీళ్ళందరూ కూడా వస్తారు. ఎలక్షన్స్ ఖచ్చితంగా గెలుస్తాం, మాకింక తిరుగులేదు అని అడ్డగోలుగా నోటికొచ్చినట్లు తిట్టిన వీరికి ప్రజలు తగినట్టుగా తీర్పిచ్చారు. రోజా రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.